డీఎస్పీ జయసూర్య ఎపిసోడ్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రియాక్ట్ అయ్యారు. డీఎస్పీ పనితీరుపై తనకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని, డిప్యూటీ సీఎంకు ఎటువంటి సమాచారం ఉందో తెలియదన్నారు. తన పరిధిలో ఉన్న డీఎస్పీ పనితీరు తనకు తెలుసు కనుకనే సమర్థించినట్లు చెప్పుకొచ్చారు. భీమవరం సబ్ డివిజన్ కు ఇటీవలే బెస్ట్ క్రైమ్ కంట్రోల్ అవార్డు వచ్చిందన్నారు. డీఎస్పీపై వచ్చిన ఆరోపణల మీద తనకు వచ్చిన సమాచారం తప్పై ఉండవచ్చని, పవన్ కు వచ్చిన ఫిర్యాదులు రైట్ అయి ఉండవచ్చన్నారు. విచారణలో అన్నీ తేలుతాయని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నానని చెప్పారు. అది నిన్న నేను చెప్పవలసింది చెప్పా. సో ఇంకా దాని గురించి మాట్లాడటం అనవసరం. అవును, ఫిర్యాదులు పంపారు కదా, ఫిర్యాదుల మీద విచారణ జరుగుతుంది. ఏముంది, అది ఎంతమంది ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎంతమంది ఉంటారు? ఒక 200 మంది ఉంటారు డిఎస్పీలు ఉంటారు కదా. 200 మంది డిఎస్పీల్లో ఒక డిఎస్పీ గారి మీద ఒక ఆరోపణ వచ్చింది, దాని మీద విచారణ జరుగుతుంది. దాని గురించి విశాఖపట్నంలో ఏ ఊరు పడితే ఆ ఊర్లో అంత డిస్కషన్ జరగవలసిన, నేను సపోర్ట్ చేయటం కాదు. ఇక్కడ నేను నా పరిధిలో పనిచేస్తున్న వ్యక్తి, ఆయన సరిగ్గా పనిచేస్తున్నారు అనేది నాకున్న సమాచారం మేరకు. ఇప్పుడు ఈయన దగ్గర పనిచేస్తున్న ఒక ఆఫీసర్ ఉన్నారు, విష్ణుకుమార్ రాజు గారు, అంటే ఈ పరిధిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ గారి గురించి ఆ పనితీరు మీద బాగోలేదు అనుకోండి, కంప్లైంట్స్ విష్ణుకుమార్ రాజు గారికి తెలుస్తాయి. అలాగా నా పరిధిలో నేను రోజు కనీసం ఒక 500-600 మందిని కలుస్తా, వారానికి 5 రోజులు అక్కడ ఉంటున్నా. నాకెవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. సో పనితీరు బాగానే ఉందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డెకాయిటీల్లో వీటిల్లో పట్టుకున్నప్పుడు బెస్ట్ క్రైమ్ కంట్రోల్ అని ఒక అవార్డు కూడా పోలీస్ శాఖే కొద్ది నెలల క్రితం ఆ డివిజన్కి ఇచ్చింది. సో వాటిని బేస్ చేసుకుని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రాక్ రికార్డు బాగుంది అని చెప్పా. అన్నీ నాకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఎంక్వైరీ చేయమన్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. రేపు ఎంక్వైరీలో లేదు చాలా తప్పులు చేశారు అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. బట్ నేను నా దగ్గర పనిచేస్తున్న, నా ఏరియాలో పనిచేస్తున్న ఒక అధికారి మీద నాకు తెలిసి ఎటువంటి కంప్లైంట్లు రానప్పుడు, నాకు తెలిసి మంచి అధికారి అనే పేరు ఉందని నాకు అనిపించినప్పుడు, నా మనసులో భావాన్ని నేను తెలియజేయకపోతే అది నా దౌర్బల్యం అవుతుంది. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు అతను మంచి అధికారే అని నాకు తెలిసింది నేను చెప్పాను. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చేసింది 100కి 100 రూపాయలు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత గల మంత్రిగా